దశాబ్దాలుగా కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్న 2 కోట్ల విలువైన మహానందీశ్వరుని స్థలానికి విముక్తి లభించింది. ఈ స్థలాన్ని చట్ట ప్రకారం పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో చట్ట ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు మహానంది దేవస్థానానికి స్థానిక ఎస్బీఐ కాలనీలో 3.78 ఎకరాల స్థలాన్ని మాన్యంగా అందజేశారు. దాత మహానందయ్య తర్వాత కొందరు కబ్జాదారులు 2.8 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ప్లాట్లుగా వేసి అమ్ముకున్నారు. కబ్జాకు గురైన స్థలం విలువ 200 కోట్లపై మాటే. ఈ స్థలం కబ్జాదారుల నుండి ఆక్రమించుకోవడానికి గుంటూరులోని ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టులో 27 మందిపై కేసులు నమోదు చేశారు. మహానంది దేవస్థానం అధికారులు కేసు విచారణ ముగిసి 3 నుండి ప్లాట్లను స్వాధీనం చేసుకోమని తీర్పు చెప్పింది కోర్టు. ఎస్బీఐ కాలనీ 3 ప్లాట్లను స్వాధీనం చేసుకున్నారు. దేవస్థానం అధికారులు, పోలీస్, రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో కంప చెట్లను తొలగించారు. ఒక ప్లాట్ లో నిర్మించిన బాలతిమ్మయ్య, మధుకుమార్ లా ఇంటిని కూల్చివేశారు. అక్కడ కొద్దిసేపు వారి మధ్యన వాగ్వాదం నెలకొంది. పోలీసుల చొరవతో సద్దుమణిగింది. అయితే అక్కడే ఉన్న ప్లాట్లను సర్వేలు, కొలతలు వేయడం జరిగింది. మహానంది దేవస్థానం చెందిన స్థలాన్ని ఎవరైనా కానీ కబ్జా చేస్తే సహించే ప్రసక్తే లేదని తెలిపారు. అదేవిధంగా కోర్టు నుండి ఆదేశాలు రాగానే మిగతా ప్లాట్లను కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు దేవస్థానం అధికారులు. శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం సంబంధించినటువంటి దాతలు ఇచ్చినటువంటి ఈ భూమి 27 మంది ఆక్రమణదారులకు ఆక్రమించుకుని ఉన్నారు. వీటన్నింటి కూడా ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది. ఈ ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం ఇప్పుడు 3 ప్లాట్లకు గాను డిగ్రీ అయింది. డిగ్రీ అయినటువంటి 3 ప్లాట్లకు కూడా ఈ రోజు దేవాలయ శాఖ డిఈఓ గారి ఆధ్వర్యం మరియు పోలీసు వారి సహకారం, రెవెన్యూ వారి సహకారంతో ఈ రోజు ఎంక్రోచ్మెంట్ లో ఉన్నటువంటి ఈ 3 ప్లాట్లను కూడా దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. మిగతా ప్లాట్లు కూడా ట్రిబ్యునల్ లో ఉన్నాయి కాబట్టి ఆ ప్లాట్లు కూడా ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన అనంతరం ఇవి కూడా మొత్తం దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. కాబట్టి ఎవరైనా ఎంక్రోచర్స్ ఉండే ఎంక్రోచ్మెంట్స్ దారులు ఉన్నా సరే వారిపైన కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసి దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. 3 ఎకరాల 75 సెంట్లు ఇది ముందే ఇచ్చాము. కోర్టు ఉత్తర్వులు ఇచ్చాము. ట్రిబ్యునల్ వచ్చినటువంటి ఆర్డర్ల ప్రకారమే ట్రిబ్యునల్ ఆర్డర్ కూడా వాళ్ళకి 1 మంత్ లో ఖాళీ చేయమని చెప్పి ఇచ్చారు. ట్రిబ్యునల్ ఆర్డర్లోనే ఆర్డర్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఈరోజు ఖాళీ చేయడం జరిగింది. కోర్టు ఉత్తర్వులు అనుసరించి చేయడం. 1 మంత్ ముందే ఇచ్చాం కోర్టు ఉత్తర్వులు కూడా. ఆ కాపీ కూడా మీకు కావాలంటే చూపిస్తాము. కోర్టు ఉత్తర్వులను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. వాళ్ళు కూడా సంతకం పెట్టి తీసుకున్నారు మన దగ్గర. రిసీవ్డ్ కాపీ కూడా 1 మంత్ దాటింది. దాటిన తర్వాత ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేశాం. ఈ ఆక్రమణదారులు ఆక్రమించినటువంటి ఈ స్థలంలో ప్లాట్లు వేసి వాళ్ళు కొనుక్కున్నారు. ఇక్కడ సుమారుగా సెంటు 30 లక్షల దాకా ఉంది. ఇది సుమారుగా 150 కోట్ల ప్రాపర్టీ ఇది. వీటన్నిటి కూడా ఎవరిని కూడా ట్రిబ్యునల్ ఆర్డర్ వచ్చిన తర్వాత మొత్తం ఖచ్చితంగా ఈ ఖాళీ చేసి దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఎంత పాలన చచ్చిపోతుంటే మాకు పరాయి మగవాళ్ళ ముందు పరాయి ఆడల ముందు ఎట కలుపుకోవాలి. మీకేమని చెప్పారు? మేము వచ్చి ఫస్ట్ మాకేం చెప్పలేదు సార్. నిన్న సాయంత్రం ఇంటికి వచ్చినారు, ఆటకేసి వచ్చినారు. ఆటకి వచ్చి కాల్ చేయాలమ్మా ఇది గవర్నమెంట్ ఇది అని అంటే, సార్ నాకు ఇప్పుడు వచ్చి కాదు 4 రోజులు టైం ఇవ్వండి. ఎంత అర్ధరాత్రి అయినా నీకు ఇల్లు దొరుకుతాయి మీరే చెప్పండి సార్. మీకు దొరుకుతాయంటే నేను ఛాలెంజ్. రెంట్ ఎంత? 3000. నేను ఇప్పటికిప్పుడు నాకు జీతం రావాలమ్మా, స్కూల్ నేను ఇప్పటికిప్పుడు నేను ఏడ డబ్బులు సంపాదించుకోవాలి, ఏడ చూసుకోవాలి ఇల్లు. మీకు ఒక మాట కూడా చెప్పలేదు? మాకు ఎవరు చెప్పలేదు సార్. అంత ఇళ్ళతో సహా ఇప్పటికే నేను కూడా తినలా. నా పిల్లగాడు జ్వరం వచ్చాడు, పన్నాడు. స్థలంలో
అందరూ అన్నారుగా. అడ్డం లేకుండా పెట్టండి. అడ్డంలో కూడా నంద్యాల ఉండాలి ప్రస్తుతానికి, ఎందుకంటే ఇది మా దేవస్థానం పని చెప్తారు.